ఇన్స్టెంట్‌గా స్కిన్ గ్లోయింగ్ కోసం అని చెప్పి పార్లర్‌కెళ్ళి ఎన్నో ట్రై చేస్తూ ఉంటారు. సింపుల్‌గా న్యాచురల్ హోమ్ రెమెడీతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో, ముందుగా ఒక బ్యూటీ టిప్ చెప్తానండి. ఆ తర్వాత వీడియోలోకెళ్ళిపోదాం. చెప్పాను కదండీ! ప్రతి వీడియోలో ముందుగా ఒక బ్యూటీ టిప్ చెప్తాం. తర్వాత ఇక మనం రెమెడీలోకెళ్ళిపోదాం. సో, నైట్ టైం ఒక మంచి రెమెడీ చూయించండి. నైట్ క్రీమ్ తయారు చేసి చూయించండి అని అడుగుతున్నారు కదండీ! పడుకోబోయే ముందు ఈ క్రీమ్‌ని అప్లై చేసుకున్నారంటే హోమ్‌మేడ్ క్రీమ్‌ని ఉదయానికంతా ఫేస్ అనేది చాలా గ్లోయింగ్‌గా ఉంటుందండి. ఇది ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు. స్కిన్‌లో 4 రకాలుంటాయండి. సో, కాంబినేషన్ స్కిన్ అంటే కాస్త ఆయిలీగా ఉంటుంది. నుదుటిపైన ఇక మిగిలిన ఫేస్ అంతా డ్రైగా ఉంటుంది. అదేవిధంగా సెన్సిటివ్ స్కిన్, ఆ తర్వాత ఆయిలీ స్కిన్, ఇలా డ్రై స్కిన్ అని చెప్పి 4 టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడిగారు. నైట్ క్రీమ్ చూయించండి న్యాచురల్‌గా అని చెప్పి. సో, ముందుగా ఈ విధంగా ఒక సగం టమాటో తీసుకొని చాకుతోటి అంతా ఘాట్లు పెట్టినట్టుగా అనేసి ఈ విధంగా రసం తీసుకోండి. ఈజీగా వస్తుంది చాకుతోటి ఈ విధంగా అంతా గుచ్చారంటే. ఈ మాత్రం రసం అయితే సరిపోతుందండి. సో, మీరు కాస్త ఎక్కువ మోతాదులోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేస్తున్న క్రీమ్ వచ్చేసి 5 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో ఉంటుందండి. సో, 5 డేస్ వరకు మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ విత్తనాలన్నింటినీ సపరేట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటున్నాం కదండీ! మీరు ఏ రోజుటికి ఆ రోజు ఫ్రెష్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా 5 డేస్‌కి సరిపడా చేసుకోవచ్చు. ఇక ఇందులోనే కొన్ని డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కాదండి. జస్ట్ కొన్ని డ్రాప్స్ యాడ్ చేసుకోండి. ఒక 6-7 డ్రాప్స్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. సో, ఆల్మండ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ అండి. సో, అలోవెరా జెల్ తీసుకోవాలి. నైట్ టైం పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అంతా చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా ఉంటుంది. సో, ఇక కొద్దిగా అలోవెరా జెల్ కూడా తీసుకోవాలి. దీన్ని మనము ఒక గాజు సీసాలో ఎయిర్ కంటైనర్ గ్లాస్ బాటిల్ ఉంటుంది కదండీ చిన్నది, అందులోని స్టోర్ చేసుకున్నామంటే మనకు 5 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఇక అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ప్రతిరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో అనేది స్కిన్ని వైట్‌గా చేయడానికి, స్కిన్‌పై ఉన్నటువంటి ట్యాన్ పిగ్మెంటేషన్‌ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక అలోవెరా విషయానికొస్తే మన స్కిన్‌ని ఎప్పుడూ మాయిశ్చరింగ్‌గా ఉంచి చాలా గ్లోయింగ్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక కోకోనట్ ఆయిల్ యూస్ చేసాం కదండీ! కోకోనట్ ఆయిల్ వల్ల స్కిన్‌పై ఉన్నటువంటి మృత కణాలను తొలగించి స్కిన్‌ని చాలా కాంతివంతంగా మారేలాగా చేస్తుంది. నైట్ పడుకోబోయే ముందు ఈ విధంగా కొద్దిగా తీసుకొని ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకోండి. ఉదయాన్నే మీరు నార్మల్‌గా వాటర్‌తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఎంత గ్లోయింగ్‌గా ఉంటుందంటే అంత గ్లోయింగ్‌గా ఉంటుంది. సో, చాలా ఈజీ కదండీ తయారు చేసుకోవడం. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ మిగిలినటువంటి ఈ మిశ్రమాన్ని మనము చిన్న గాజు సీసా కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బీలు ఉంటాయి కదండీ చిన్న చిన్నవి ఖాళీవి, అందులోని స్టోర్ చేసుకొని ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలండి. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 5 డేస్ వరకు ఉంటుంది. ఇక రెమెడీలోకి వెళ్ళిపోదాం. సో, స్కిన్ వైట్నింగ్ రెమెడీ ఇక స్టార్ట్ చేసేద్దామండి. ఇందుకోసం మనము ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోవాలండి. ఆ తర్వాత క్లినిక్ ప్లస్ షాంపూ కూడా తీసుకోవాలి. సింగిల్ యూస్‌కే మనకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకునేకి వీలవ్వదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. పార్లర్‌కెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మనం ప్యాక్స్ ఏయించుకుంటూ ఉంటాము. అది 2 రోజుల కంటే గ్లో అనేది ఎక్కువ రోజుల వరకు ఆగదు. సో, దానివల్ల పింపుల్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి. ఇక మనము క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకోవాలండి. ఒకటంతా కాదండి. జస్ట్ హాఫ్ వరకు అయితే సరిపోతుంది. ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అంతా కావాలనుకున్నట్లయితే ఇంకాస్త ఫెయిర్ అండ్ లవ్లీ కూడా యాడ్ చేసుకొని ఒక షాంపూ అంతా కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫెయిర్ అండ్ లవ్లీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఫెయిర్ అండ్ లవ్లీ అని, గ్లో అండ్ లవ్లీ అని, ఫెయిర్ ఎవర్ అని ఏదైనా తీసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో, ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నట్లయితే మనము ఒక ప్యాకెట్ అంతా యాడ్ చేసుకోండి. షాంపూ ప్యాకెట్ అంతా. ఓకేనా? ఇందులోనే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక అంతేనండి. వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తూ ఉంటామో వాటితోటి ఇవాళ ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకుంటున్నామండి. సో, ఇది ఓన్లీ ఫేస్‌కే కాదు, నెక్‌కి, హ్యాండ్స్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి గ్లో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. 100% ప్యూర్ అండ్ న్యాచురల్. అంటే ఒక మంచి ఆర్గానిక్ ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు. అన్నీ కూడా మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్. బయట నుంచి ఏమి కొని తేవాల్సిన అవసరం లేదు. ఎలాగో
ఇంట్లో షాంపూ ఉంటుంది, అదేవిధంగా మన దగ్గర ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఉంటుంది. సో ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది ఒక 1 to 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ అవ్వాలి, అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ అవ్వాలి. ఇక ఈ విధంగా బ్రష్ ఉంటే బ్రష్ తోటి అప్లై చేసుకోవచ్చు, లేదంటే కాటన్ ఉంటుంది కదండి, కాటన్ తోటి మనము ఫేస్ అంతా కూడా చక్కగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండొద్దు. మీరు బ్రష్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే ఒక్కసారి మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాన్ని నెక్స్ట్ టైం ఖచ్చితంగా హాట్ వాటర్ తోటి వాష్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి బ్రష్ని నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? లేదంటే ఈ బ్రష్ని ఒకసారి యూజ్ చేసి అలా పక్కనే పెట్టేసి మళ్ళీ యూజ్ చేయడం వల్ల ఇందులో బ్యాక్టీరియా లాంటిది ఉంటుంది కాబట్టి మనం బ్రష్ని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. మనకి ఇక ఏ గోలా ఉండొద్దు అనుకున్నట్లయితే చక్కగా కాటన్ తీసుకొని కాటన్ని ఒక బాల్ లాగా చేసుకొని అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది. ఒకసారి యూజ్ చేసి ఇక డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుందండి కాటన్. బ్రష్ని యూజ్ చేసినట్లయితే కాస్త నీట్గా పెట్టుకోండి. ఇది మనం యూజ్ చేశాక కొద్దిగా గోరువెచ్చని వాటర్ తోటి బ్రష్ని బాగా శుభ్రం చేసి పొడి క్లాత్తో తుడిచి ఒక కవర్లో చుట్టేసామంటే దీనిపైన ఏమీ డస్ట్ పడకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఇంత క్లియర్గా నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ చెప్పరండి. నేను స్టెప్ బై స్టెప్ అంతా క్లియర్గా చెప్తూనే ఉంటాను. సో ఇక ఈ విధంగా ప్యాక్ అనేది ఎక్కడ కూడా మనకు వెల్తీ అనేది లేకుండా నిండుగా అప్లై చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఫింగర్ టిప్స్ తోటి ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలన్నమాట. పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుందండి. మీరు 2000 పెట్టి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2000 పెట్టి మీరు పార్లర్కి వెళ్ళి చేయించుకున్నా కూడా ఇంత గ్లో రాదండి. చాలా అంటే చాలా మంచి గ్లో వస్తుంది. నేను ఇప్పుడు మీకు లైవ్లో రిజల్ట్ చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఇది వరకు ఏంటంటే 2000కి ఒక మంచి ఫేస్ ప్యాక్ చేసేవాళ్ళు, ఇప్పుడు 3000, 3500, 4000, 5000 వరకు తీసుకుంటున్నారండి. అలా ఏం అవసరం లేదండి. ఇంట్లో నేను న్యాచురల్గా మంచి మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. ఫేస్ ప్యాక్స్, హెయిర్ గ్రోత్ టిప్స్ అన్నీ ఉన్నాయి. 1 by 1గా నేను చూపిస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలామంది ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు యూస్ చేసి మళ్ళీ తిరిగి కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేసినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను వీడియో అనేది చేస్తాను. ఓకేనా? చాలామంది అడిగారు, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నానండి, 1 by 1గా వీడియో చేస్తా, చేయదేమో అనుకోవద్దండి. కాస్త అటు ఇటు టైం పట్టొచ్చు, ఒక రోజు 2 రోజులు టైం పట్టొచ్చు. ఖచ్చితంగా వీడియో అనేది చేస్తా. సో చూస్తున్నారు కదండి, నేను ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదు. ఇది మనం 1/2 అవర్ ఉంచుకోవాలి, కానీ నేను మీ ముందరనే జస్ట్ కొద్దిసేపు మసాజ్ చేసి ఇక చూపిస్తున్నా చూడండి. అప్లై చేసిన దగ్గరికి, అప్లై చేయని దగ్గరికి మీరు 3000 పెట్టి ఫేస్ ప్యాక్ చేయించుకోండి, ఇంత గ్లో అనేది అస్సలు రాదు. మరుసటి రోజుకి గ్లో వస్తుంది. 2 రోజులకే గ్లో అనేది తగ్గిపోతుందండి. పైసా ఖర్చు లేకుండా ఈ విధంగా అన్ని ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.